హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి మన వీడియోస్లో గ్యాప్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఎటువంటి గ్యాప్స్ లేకుండా వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. ఈ వీడియోలో చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్లు ఒకరు అడుగుతున్నారు ఆర్సీ కార్ తయారు చేయండి అని. ఈ వీడియోలో ఒక మంచి ఆర్సీ కార్ని అయితే తయారు చేయబోతున్నా. కొంచెం లేట్ అయింది కాబట్టి నేను దీనిలో ఇంకొక కొత్త ఫ్యూచర్ని అయితే యాడ్ చేశా. అదే కెమెరా. నేను దీనిలో తక్కువ బడ్జెట్లో కెమెరా ఫ్యూచర్ని అయితే యాడ్ చేశా. అది ఎలానో మీకు ఫర్దర్గా వీడియోలో అయితే తెలుస్తుంది. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాం కాబట్టి వీడియో కొంచెం లైక్ చేసి వీడియోని కొంచెం బూస్ట్ చేయండి. రీచ్ అనేది బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పీవీసీ షీట్ని ఈ షేప్లో కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఒక 4 గేర్ మోటార్లు అయితే తీసుకున్నా. ఇవన్నీ 150 RPM గేర్ మోటార్స్ అన్నమాట. అన్నీ ఒకే RPMలో ఉండేలా చూసుకోండి. వాటిని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకొని అటాచ్ చేసుకోండి. రైట్ సైడ్ ఉన్న 2 మోటార్లని ప్యారలల్లో, అలానే లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని కూడా సేమ్ కనెక్ట్ చేసేయండి. మనకి 2 మోటార్లు ఒకే డైరెక్షన్ లో తిరిగేలా ఉండాలి. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుద్ది. చూడొచ్చు, ప్యారలల్లోనైతే వాటిని కనెక్ట్ చేసా. ఆ సెట్ ఆఫ్ 2 మోటార్స్ నుంచి ఒక 2 వైర్స్ ఎక్స్టెండ్ చేసా. ఇప్పుడు ఒక రిమోట్ కంట్రోల్ కార్ కిట్ తీసుకున్నా. దానిలో ట్రాన్స్మిటర్ ని పక్కన పెట్టి ఆ రిసీవర్ ని ఆ 2 వైర్స్ మధ్యలో, అదే సీట్ మధ్యలో ప్లేస్ చేసుకున్నా. ఆ రిసీవర్ లో మనకి ఫ్రంట్ బ్యాక్ అని, రైట్ లెఫ్ట్ అని ఒక 4 వైర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ బ్యాక్ ని ఒక సైడ్ మోటార్స్ కి, అలానే లెఫ్ట్ రైట్ ని ఒక సైడ్ మోటార్స్ కి అయితే కనెక్ట్ చేస్తున్నా. మీరు వీడియోలో చూసి జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోండి. ఓపెన్ గా వదిలేస్తాం కాబట్టి హీట్ సింక్ స్లీవ్స్ తో ప్రాపర్ గా కవర్ చేసుకోపోయినట్లయితే షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది. నెక్స్ట్ 18650 బ్యాటరీ హోల్డర్ ని తీసుకున్నా. మీకు ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ దాన్ని స్టిక్ చేసేయండి ప్రాపర్ గా. దీనిలోకి నేను 2000 mAh 18650 బ్యాటరీ సెల్ అయితే యూజ్ చేస్తున్నా. దాన్ని రీఛార్జ్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక ఛార్జింగ్ మాడ్యూల్ అయితే యూజ్ చేస్తున్నా. దీన్ని ఆ హోల్డర్ సైడ్ కి అయితే స్టిక్ చేసేస్తున్నా. ఆ మాడ్యూల్ లో మనకి ఇన్పుట్ అని ఉంటది. ఇన్పుట్ దగ్గర బ్యాటరీ 2 వైర్స్ ని సోల్డర్ చేసేయండి. అలానే అవుట్పుట్ నుంచి ఒక పాజిటివ్ ని నెగిటివ్ ని తీసుకొని డైరెక్ట్ గా రిసీవర్ కి అయితే కనెక్ట్ చేసేసా. నెక్స్ట్ ఒక 4 3D ప్రింటర్ టైర్స్ అయితే తీసుకున్నా. వీటిని నేను మేకర్ బజార్ లోనైతే బై చేసా. ఆ టైర్స్ కి మన గేర్ మోటార్ షాఫ్ట్ షేప్ లో ఒక హోల్ అయితే ఉంటది. ఆ షాఫ్ట్ ని, ఆ హోల్ ని కరెక్ట్ గా మ్యాచ్ చేసి కొంచెం పుష్ చేస్తే ఆ టైర్ మనకి ఈజీగా సెట్ అయిపోద్ది అన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు నేను ఆ టైర్స్ ని ఏ విధంగా సెట్ చేసుకుంటున్నాను అని. ఆ విధంగా జాగ్రత్తగా ఆ 4 టైర్స్ ని నీట్ గా సెట్ చేసుకోండి. టైర్స్ పెట్టిన తర్వాత దీని లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. క్రేజీగా ఉంది. మీరు వీడియోలో చూస్తున్న విధంగా కొన్ని పీవీసీ షీట్స్ ని అయితే కట్ చేసుకోండి. అదే పీవీసీ షీట్ తో నేను మొబైల్ హోల్డర్ డిజైన్ ని కూడా రెడీ చేసుకున్నా. మీరు వీడియోలో చూడొచ్చు. ఆ మొబైల్ హోల్డర్ ని ఎలా సెట్ చేయాలో వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా. మీరు వీడియోని ప్రాపర్ గా చూసి మీరు కూడా సెట్ చేసుకోండి. స్క్రూస్ వాడడం వల్ల మనం ఆ మొబైల్ హోల్డర్ ని మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు వీడియోలో చూడొచ్చు. యాంటీనా మస్ట్ అండ్ షుడ్ అనమాట. మనకి ఎక్కువ దూరం, అంటే మనం ఎక్కువ దూరం ఆ కార్ ని కంట్రోల్ చేయాలనుకున్నట్లయితే యాంటీనాని తప్పకుండా వాడాలి. యాంటీనా లేకుండా ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుద్ది. ఇంట్లోనైతే మరీ దారుణం, దగ్గర పెట్టినా కంట్రోల్ అవ్వదు. ఆ కిట్ లో వచ్చిన ట్రాన్స్మిటర్ తో నేను ఒక చిన్న రిమోట్ ని అయితే తయారు చేసుకున్నా. దానికి 18650 బ్యాటరీ సెల్ ని కనెక్ట్ చేసా. చూడొచ్చు మన ఆర్సీ కార్ ఎంత స్మూత్ గా రన్ అవుతుందో. ఎప్పుడు దీన్ని బయటికి పట్టుకెళ్ళి టెస్ట్ చేద్దామా అని ఉంది. 5V అడాప్టర్ తో మనం ఈ కార్ ని ఈజీగా 2 hours లో రీఛార్జ్ చేసేవచ్చు.
కార్ కి మొబైల్ ని సెట్ చేసిన తర్వాత దీని లుక్ అయితే చూడొచ్చు, క్రేజీగా ఉందన్నమాట. నేను దీనిలో ఒక చిన్న మిస్టేక్ అయితే చేసా, అది నా మిస్టేక్ కాదు. నేను తెప్పించిన మోటార్లు అయితే అంత టార్క్ దాని నుంచి అయితే అవుట్పుట్ రావట్లేదు. మీరు వీడియోలో చూడొచ్చు, టర్నింగ్ కూడా అవడం లేదనమాట. దీని రేంజ్ టెస్ట్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం సిగ్నల్ ఎంత దూరం వరకు అందుతుందో. పర్లేదు, ఒక ఈజీగా 40 to 50 మీటర్స్ వరకు దీని సిగ్నల్ అందుతుంది. ఈ ఆర్సీ కార్ని నేను కంప్లీట్గా టెస్ట్ చేశాను అనమాట. ఆఫ్ రోడ్లో కానీ, మన టైల్స్ మీద కానీ, ఇంకా అలానే సిమెంట్ గచ్చు మీద, ప్రతి దగ్గర నేను ఆర్సీ కార్ని అయితే టెస్ట్ చేసా ప్రాపర్గా. నాకు దానిలో ఒకటే ప్రాబ్లం అనిపించింది. నేను యూజ్ చేసిన ఆ 4 గేర్ మోటార్స్ వరస్ట్ గేర్ మోటార్స్ అనమాట. నేను ఎంతవరకు యూజ్ చేసిన వాటిలో వన్ ఆఫ్ ది వరస్ట్ గేర్ మోటార్స్ అని చెప్పొచ్చు. వాటిని నేను హెచ్ఎన్హెచ్ కార్ట్ నుంచి తెప్పించా. ఎట్టి పరిస్థితుల్లో హెచ్ఎన్హెచ్ కార్ట్లో నుంచి గేర్ మోటార్స్ అయితే తీసుకోకండి. 4 తీసుకొని నేను దెబ్బ అయిపోయాను. ఈ కార్లో యూజ్ చేశాను. గేర్ మోటార్స్ అంటే ఒకటి, గేర్ మోటార్స్ అంటే ఏంటి, మనకి మంచి టార్క్ వస్తుంది, కానీ ఈ గేర్ మోటార్స్లో అసలు టార్కే లేదు, ఇలా పడుతుంటే అయిపోతున్నాయి. అంత వరస్ట్ గేర్ మోటార్స్ అనమాట. నేను పాస్ట్లో ఉన్న గేర్ మోటార్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మీరు తయారు చేసే కారులో ఆ గేర్ మోటార్స్ని యూజ్ చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ గేర్ మోటార్స్ అనేది చెప్పొచ్చు అవి. అలానే నేను ఆ కార్లో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు వాటిని చెక్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఆ కార్ అవుట్పుట్ ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ రోజుకైతే అంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు షేర్ ఇంటూ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఆల్.